ఎన్నో వ్యర్థమైన మాటలు, అనవసరమైన మాటలను బట్టి అసలు వాళ్ళే యేసు ప్రభు అన్నట్లుగా ప్రవర్తించే వాళ్ళు మన మధ్యలోకి వస్తారంట. నేను సూటిగా ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతాను, నా వైపు చూడండి. వాక్యంతో పని లేదు, వాక్యం ఉన్నదా లేదా అని చూసే కాలం లేదు. నిజంగా వాక్యం అక్కడ సంపూర్ణంగా ప్రకటించబడుతుందా లేదా అనే ఆలోచన ప్రజలకు లేదు. ఇప్పుడు వాక్యాన్ని పట్టించుకునే దిక్కు కనపడట్లేదు. ప్రజలకు ఒక్కటే కావాలి, బాహ్య సంబంధమైన కార్యాలు. రోగం పోయిందా, స్థలం వచ్చిందా, అప్పులు తీరినాయా, అమ్మాయి పెళ్ళి అయిందా, పిల్లగాడికి ఉద్యోగం, రేపు ఇవన్నీ క్వాలిఫికేషన్స్ అనుకుంటున్నారా దేవుని రాజ్యానికి? దేవుని రాజ్యానికి అర్హులు ఎవరో? అమ్మాయికి పెళ్లి చేసిన వాడే. అవునా? అది తెలిస్తే నేను కూడా కొంచెం నేర్చుకునేవాడిని. నేనే ఏమైపోతుంది చూడండి క్రైస్తవ్యం. దేవుని బిడ్డలు ఎట్టయిపోతున్నారు చూడండి. మోసంలో పడుతున్నారని చెబుతున్నా మీకు. మోసపోకూడదని మాట్లాడుతున్నాను మీతో. మనల్ని మోసం చేయటానికి సాతానుగాడు వేస్తున్న ఉచ్చిది. ఆయన పేరిట వస్తే ఖచ్చితంగా నువ్వు వింటావు, ఆయన పేరిట వస్తే ఖచ్చితంగా నువ్వు సోటిస్తావు, ఆయన పేరిట వస్తే. ఇప్పటి వరకు దేవునితో ఎక్కువగా గడిపే మనిషివి, ఎక్కువగా మాట్లాడే మనిషివి, ఇప్పుడు మనుషులతో ఎక్కువగా మాట్లాడటం ప్రారంభిస్తావు. వాళ్ళతో కలిసి వాళ్ళ కార్యాలలో ఏకీభవించి దైవికమైన వ్యక్తిగా పరిగణింపబడిన నువ్వు ఇప్పుడు లోకస్తులలాగా వాళ్ళ వల్లే ప్రవర్తించడానికి నీ జీవితంలో ఇష్టపడతావు. ఈ నేలం చేర్చిపోతున్నా, మరి ఒక కొంప కొట్టుకోలేకపోయినా పార్టీ గారు ఏమో ప్రార్థన చేస్తున్నామా, సంఘ పిల్లలందరూ చేస్తున్నారు అంటుండే. ఆ కొంప ఆడిది. కానీ పలానా అయ్యగారు ప్రార్థన చేస్తానంటమా, ఆ పక్కన సందులో సుబ్బారావు చచ్చిపోయిన లేచినట్టమా. సుబ్బారావు లేచా పాస్టర్ గారే. నేను ఒక మాట మిమ్మల్ని అందరిని అడుగుతాను, నిజంగా అబద్ధం అనుకుని చెప్పండి. మీ దేవుడు మీకు ఇచ్చిన సంఘంలో ఒక దైవజనుడి దగ్గర మీరు ఉన్నప్పుడు పక్కన సందులో సుబ్బారావు ఒక పాస్టర్ గారు లేకపోతే మీరు ఉన్న చర్చిలో ఉంటారా, ఆ సుబ్బారావు చర్చికి పోతారా? మోసపోయి అమాయకులారా, అయ్యయ్యో మిమ్మల్ని చూస్తే చాలా జాలి అనిపిస్తుంది. రోగం కోసం వచ్చారా, బాధలు పోవటం కోసం వచ్చారా? అయ్యో దీనికోసం వేసి రక్తం కార్చాడా? ఈ మాటలను అసలు ఎందుకు నమ్ముతున్నావు అంటే నీ కడుపు నిండి పెట్టుకున్నావు కనుక. వీటి మీద నీ మనసు పెట్టావు కాబట్టి నువ్వు మోసపోయావు. అసలు వాటి మీద నీకు మనసు లేకపోతే వాటితో నాకేం పనయ్యా? నేను చచ్చిపోయినను, నేను బ్రతికినను, నేను ప్రభువు వాడనై ఉన్నాను. నా ప్రాణం ఉన్నమైనా నీ ప్రభు కోసం బతుకుతా, నాకు అవసరం లేదా నాయన?